హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇంతకుముందు క్లాసులో ఓటీఈటీ 2017 పేపర్ 2లో తెలుగు క్వశ్చన్ పేపర్ అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగజీ గురించి తెలుసుకుందాం. మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 2లో తెలుగు మరియు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగజీ మరియు మన కంటెంట్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్గా. సో మనం ఫస్ట్ క్వశ్చన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ పెడాగజీలో ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు పైజర్ట్ వాట్ ఈస్ ది యావరేజ్ ఏజ్ లిమిట్ ఆఫ్ ది చైల్డ్ డ్యూరింగ్ కాంక్రీట్ ఆపరేషనల్ పీరియడ్ ఆఫ్ కోగ్నిటివ్ డెవలప్మెంట్? ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్, 7 to 12 years. Second question, learning is a process of progressive enforcement of behavior. Who stated it? దీన్ని ఎవరు చెప్పారంటే ఆన్సర్ డి, స్కిన్నర్ ఈజ్ రైట్ ఆన్సర్. Third question, at the primary level, while teaching alphabets, emphasis is given on writing and speaking. What learning theory is based upon? ప్రైమరీ వాళ్ళకు బోధించాలంటే ఆల్ఫాబెట్స్ని మరియు రాయడం చదవడం నేర్పించాలంటే అది ఏ థియరీని బేస్ చేసుకుని ఉంటుందంటే ఆన్సర్ కండిషనింగ్ థియరీ ఆఫ్ లెర్నింగ్, సి ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ సీన్ అమాంగ్ బ్యాక్వర్డ్ లెర్నర్స్? ఆన్సర్ ఇన్ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్, అంటే వాళ్ళు తెలియజేసే సామర్థ్యం వాళ్ళకి ఉండదు కాన్సెప్ట్స్ని. ఫిఫ్త్ వన్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఆన్సర్ డెవలప్మెంట్ ఈజ్ ఏ సైకలాజికల్ ప్రాసెస్. సిక్స్త్ వన్, నాలెడ్జ్ ఇన్ విచ్ సబ్జెక్ట్ helps the teacher to identify the individual differences among the learners? అంటే నేర్చుకునే వాళ్ళలో మనం ఐడెంటిఫై చేయాలంటే ఇండివిజువల్ డిఫరెన్స్ని, వ్యక్తిగత భేదాన్ని తెలుసుకోవాలంటే టీచర్కి ఎటువంటి జ్ఞానం ఉండాలంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ, పి ఈజ్ రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కోర్స్? మీడియన్ ఎలా ఫైండ్ చేస్తామంటే ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ వన్, సో వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే 3, 4, 5, 8, 9. ఇందులో మనకి మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుంది దాన్ని మీడియన్గా మనం చెప్పుకోవచ్చు, లేదంటే మనకి ఫార్ములా కూడా ఉంటుంది. ఇక్కడ మీడియన్ ఏంటి? 5, సి రైట్ ఆన్సర్. ఎయిత్ వన్, విచ్ వన్ కమ్స్ అండర్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్? ఆన్సర్ బి, ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ రైట్ ఆన్సర్. నైన్త్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లెర్నర్ సెంటర్డ్ కరికులం? అంటే ఇందులో ఏది ఇంపార్టెంట్ కరికులంలో, అంటే నేర్చుకునే వాళ్ళకి అంటే ఆన్సర్ వచ్చి చైల్డ్, విద్యార్థి అనేవాడు ఎక్కువగా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. 10th వన్, విజువల్లీ ఇంపైర్డ్ లెర్నర్స్ బిలాంగ్ టు విచ్ కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ గ్రూప్? విజువల్లీ ఇంపైర్డ్ లెర్నర్స్ వాళ్ళు ఏ కేటగిరీకి చెందుతారంటే డిసేబిలిటీ గ్రూప్లో ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్, డి ఈజ్ రైట్ ఆన్సర్. 11th one, whose attitude is conservative? His personality is conservative, and whose attitude is positive? His personality is also positive. Who stated it? దీన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఆన్సర్ డి, మ్యాక్ క్లాస్కే. 12th one, which term is used to express the totality of the learning experiences that the people receive through manifold activities in the school? Answer curriculum, A is right answer. Next 13th, what is the formula for calculating the SD of ungrouped data? SD means standard deviation of ungrouped data. మనకి దత్తాంశాన్ని అన్గ్రూప్డ్ డేటా దత్తాంశాన్ని ఫైండ్ చేయాలంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా సి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ ఈజ్ రైట్ ఆన్సర్. రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ ఈజ్ రైట్ ఆన్సర్. 14th, if IQ of a person is 150 and MA equal to 30, then what is the value of CA? మనకి ఐక్యూకి ఫార్ములా ఉంది, ఐక్యూ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100. ఇక్కడ ఐక్యూ ఎంత ఇచ్చాడు? 150 ఇచ్చారు కాబట్టి ఎంఏ 30 బై సిఏ ఇంటూ 100. సిఏ వాల్యూ కావాలి కాబట్టి సిఏ ఈక్వల్ టు 30 బై 150 ఇంటూ 100 చేసినట్లయితే 0కి 0 క్యాన్సల్. అలాగే 15 1 15 2 2 1 2 10 20. ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. Next 15th, which of the following indicates the real limits of a class interval of the 44?
మనకి ఇక్కడ రియల్ లిమిట్స్ తరగతి అవధులు క్లాస్ ఇంటర్వెల్ 44కి ఏంటంటే ఆన్సర్ సి 39.5 to 44.5. సి ఈజ్ రైట్ ఆన్సర్. 16th, for which group of learners sign language method is most appropriate? Answer B, hearing impaired is right answer. 17, what type of teacher is appointed to teach the disabled learners? డిసేబుల్డ్ లెర్నర్స్కి బోధించాలంటే ఏ టీచర్ని అపాయింట్ చేస్తారంటే ఏ రీసోర్స్ టీచర్ని అపాయింట్ చేస్తారు. 18th, if the mental age is less than the chronological age of an individual, then to what category does he belong? ఎంఏ అనేది సిఏ కంటే తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ కేటగిరీకి చెందుతారంటే బిలో యావరేజ్ ఇంటెలిజెన్స్. 19, which characteristic does a good test have? Answer D, all of the above. Answer usability, reliability, validity, మూడు కూడా రైటే. 20, a teacher prepared a test in mathematics and administered it to a group of students. He then administered a standardized test to the same group. The coefficient of correlation of two sets of marks so obtained was plus 0.90. What does it indicate about the teacher made test? Answer A, the test is valid. Answer, the test is valid is right answer. 21, which animal was taken by Thorndike for his second experiment for trial and error theory of learning? Answer C, rat is second experiment, dog is first experiment. 22, maturation is a answer biological process. Maturation is a T, biological process. 23, which learning theory is associated with the transfer of training? Answer C, insightful learning. Insightful learning is C is right answer. 24, which is correct from mastery learning point of view? Answer A, equal learning objectives for all the learners. 25, from which Latin word the term personality has been derived? Answer C, persona is right answer. 26, which statement is correct? Development of each individual is unique. C is right answer. Development of each individual is unique is right answer. 27, at what stage of development the child becomes imaginative? Answer B, pre-childhood is right answer. 28, where did Pavlov experiment is conditioning learning theory? Answer A, Leningrad is right answer. 29, at what stage of intellectual development does egocentric థింకింగ్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్? ఏ స్టేజ్లో ఎగోసెంట్రిక్ డెవలప్ అవుతుందంటే బి, ప్రీ ఆపరేషనల్ పీరియడ్లో వాళ్ళకి ఎగో అనేది డెవలప్ అవుతుంది. 30, ఎట్ వాట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్ స్పిరిట్ ఆఫ్ చిల్డ్రన్ చేంజెస్? ఆన్సర్ బి, ప్రీ అడాలసెన్స్ ఇస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.